దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే శ్రమలే అతిశయం. శ్రమలే చాలామంది అతిశయం అంటే సంతోషం, ఆనందం. చాలామంది దైనందిన జీవితంలో మేలు జరిగినప్పుడు ఒక కుమారుడికి ఉద్యోగం వచ్చినా, లేదా కుమార్తెకి మంచి కుమారుడు పుట్టినా, ఒక కుమార్తెకి వివాహం చేసినా, ఒక గృహం కట్టుకున్నా, ఉద్యోగ విషయంలో ప్రమోషన్ వచ్చినా, చదువు విషయంలో మంచి ఐఏఎస్ పాస్ అయిన బిడ్డలు వారు అతిశయిస్తారు. వారి బిడ్డల చదువుని బట్టి వారు దేవుడిచ్చిన గృహాన్ని బట్టి, ఏమండి వారికి దేవుడిచ్చినట్టు మనవుని బట్టి, వారి కుమార్తెకి చేసినట్టు వివాహాన్ని బట్టి, దాంపత్య జీవితాన్ని బట్టి సంతోషిస్తారు. మంచిదే, నేను కూడా ఆ రీతిగా సంతోషించేవాడిని. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసు ప్రభు వారు అట్టి వాటిని బట్టి సంతోషించేవాడు కాదు. కానీ అట్టివి ఇవ్వగల సామర్థ్యము, శక్తి కలిగి ఉన్న దేవుడు. ఆయన దేని బట్టి సంతోషిస్తాడంటే శ్రమను బట్టి సంతోషిస్తాడు. కనుక అది తెలుసుకోవాలి మనం. దైవ చిత్తం అంటే ఏంటంటే, యేసు ప్రభు యొక్క చిత్తం ఏంటంటే ఈ లోకంలో ఆనందించడం బట్టి, సంతోషం బట్టి ఆయన చిత్తం కాదు. కానీ ఈ లోకంలో ఆయన కొరకు శ్రమలు అనుభవించిన వారిని బట్టి ఆయన ఆనందించేవాడు ఉన్నాడు. ఎందుకంటే అట్టి అనుభూతి ఆయన పొందుకున్నాడు. ఈ లోకంలో ఉన్న సర్వ ప్రపంచ ప్రజల కొరకు ఆయనే బలిగా అర్పణగా ఈ లోకానికి వచ్చి శ్రమను అనుభవించి, ఆ శ్రమలోనే మనకి సుఖాన్ని, సౌఖ్యాన్ని, నిత్యజీవాన్ని, ఆశీర్వాదాన్ని, కృపను అనుగ్రహించాడు దేవుడు. కనుక ఆయన ఏమంటే శ్రమలను అతిశయించే దేవుడు. కనుక ఆయన ఆరాధిస్తున్న మనం కూడా శ్రమల యందు సంతోషించే వారుగా ఉండాలని దేవుడు మన పట్ల ఇష్టం కలిగి ఉంటాడు. దేవుడు స్తోత్రం. అంటే మన కష్టాలు అనుభవిస్తుంటే, శ్రమలు అనుభవిస్తుంటే, దుఃఖంతో ఉంటే దేవునికి ఆనందమా అన్న ప్రశ్న కొంతమందికి రావచ్చు. ఆత్మానుసారంగా జీవించలేని వారికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అది మన కష్టం అనుభవిస్తే, ఇబ్బందులు గురైతే, దుఃఖంతో ఉంటే దేవునికి ఆనందం కాదు. కానీ ఇప్పుడున్న దుఃఖాన్ని మీరు భరించగలిగితే మరెన్నడూ మీకు దుఃఖాన్ని రాను. అది కావాలా? ఇప్పుడున్న అతిశయం, ఇప్పుడు వచ్చే సంతోషం కావాలి మనకి, శాశ్వతమైన ఆనందమే కదా కావాలి మనకి. దేవునికి మహిమ కలుగుగా. అందుకని నేను ఏమంటే ఈ లోకమందు దుఃఖపడు వారు పరమందు మరెన్నడూ కూడా దుఃఖపడరు, ఆనందిస్తారు, సంతోషిస్తారు. అందుకని నేను ఏమన్నాడు, దుఃఖాక్రాంతులు నేను ఓదారుస్తాను, మీ దుఃఖమును ఆనందంగా మారుస్తాను, మీ నిట్టూర్పుని, మీ బాధను కూడా ఓదండగా మారుస్తానని చెప్పాడు. కాబట్టి మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ లోకంలో ఆత్మీయ జీవితంలో వాక్యానుసారంగా జీవించేటప్పుడు, ఆజ్ఞానుసారంగా జీవించేటప్పుడు, దైవ చిత్తాన్ని జరిగించినప్పుడు శ్రమల వెంబడి శ్రమ మనకి అది అపవాది యొక్క ఉద్దేశం బట్టి వచ్చే శ్రమలు కొన్ని, మన స్వయంకృత అపరాధాలను బట్టి వచ్చే శ్రమలు కొన్ని, దైవ చిత్తాన్ని జరిగించడానికి, ఆయన బిడ్డగా ఈ లోకంలో జీవించడానికి, పరలోక రాజ్య వారసులుగా తీర్చిదిద్దడానికి, ఈ లోకంలో మంచి సాక్షిగా జీవించడానికి దేవుడు తన మహిమార్థమై ఇచ్చే శ్రమలు కొన్ని. ఈ 3 శ్రమల్లో సుపీరియర్ అఫీషియల్ శ్రమ ఏంటంటే దైవ చిత్తానుసారమైన శ్రమ. నేను పుట్టక వేసి చూడండి, బంగారం ఒక ముద్ద తెచ్చుకున్నాను కువైట్ నుంచి, దాన్ని ఎత్తి మీద తెచ్చుకుని తిరిగితే ఏమైనా ఆకర్షణ ఉంటుందా? చెక్క ఇలా పెట్టుకుని ఇలా కట్టుకుని తిరిగితే ఏమైనా ఆకర్షణ ఉంటుందా? ఆ బంగారం ఏం చేయాలి? దాన్ని అగ్నిలో కాల్చి కుటుంబం వేసి ఒక ఆకర్షణీయమైన వస్తువుగా తయారు చేసినప్పుడు, దాన్ని అలంకరించినప్పుడు ఆ బంగారానికి అందం వస్తుంది, ఆ బంగారం ధరించిన వ్యక్తి కూడా అందము, ఆకర్షణ వస్తుంది, విలువ వస్తుంది. దేవునికి మహిమ. అలాగా శ్రమలు ఎందుకు దేవుడు తన చిత్తానుసారంగా మన పట్ల, మన జీవితంలో ప్రవేశపెడతాడంటే ఒక అనుభూతికి, ఒక అనుభవానికి, రాబోయే శాశ్వతమైన ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోవడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని భక్తులు ఏమంటే శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం,
విశ్వాసమే నా బలం, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం. విశ్వాసమే నా బలం, విత్తనం పెరగబోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే మొలుచునా? విత్తనం పెరగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే మొలుచునా? శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం. విశ్వాసమే నా బలం, విశ్వాసమే నా బలం, విశ్వాసమే నా బలం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దైనందిన జీవితంలో నిజ క్రైస్తవులు శ్రమలు ఆశ్చర్యపడేవారుగా ఉండాలి, శ్రమను ఎదుర్కొనేవారుగా ఉండాలి, శ్రమలో సంతోషించేవారుగా ఉండాలి, శ్రమలో ఆనందించేవారుగా ఉండాలి. అది కష్టతరమైన విషయమే, కానీ దాన్ని అలవర్చుకుంటే, వాక్యాన్ని మనసులో పెట్టుకుంటే, ప్రభు పొందిన శ్రమను తలంచుకుంటే నీ శ్రమను ఎదుర్కోవడం గొప్పేమి కాదు, చాలా సులువు. అది సులువు కాకపోతే మాట చెప్పడానికి నా కాడి చాలా తేలికైనది, సులువైనది చెప్తున్నాడు ప్రభు. ఎప్పుడు నీకు తేలికవుతుందంటే దాన్ని అలవాటు చేసుకోవాలి. 100 కేజీల బత్త అవలేలుగా ఒక అమ్మాలి ఎత్తి ఒక 500 బస్తాలు లోడ్ చేయగలుగుతున్నాడు లారీలు అంటే, ఆ భారాన్ని పోయడం అలవాటు చేసుకుని కనుక 500 బస్తాలు మోసినా సరే అలసిపోడు. అలవాటు లేని వాడు ఒక బత్త మోసి కింద పడతాడు, అలసిపోతాడు. అవునే కదా? కాబట్టి శ్రమని అనుభవించడం, నా మనసులోకి జీవితంలోకి ఆస్వాదించుకోవడం, దాన్ని బట్టి ఆనందిస్తాం, అలవర్చుకున్నట్లయితే దాన్ని అలవర్చుకోవాలంటే ప్రభు యొక్క శ్రమను తలంచుకోవాలి, ప్రభు చిత్తాన్ని జరిగించాలి, వాక్యాన్ని మనసులో పెట్టుకోవాలి, నీతిమంతుల యొక్క జీవితాన్ని మన ముందు పెట్టుకుని ముందుకి వెళ్ళాలి. అప్పుడు దాన్ని ఆ భారాన్ని మోయడం అలవాటు చేసుకుంటాము. ఏదైనా చిన్న శ్రమ రాగానే భక్తిహీనులు, భక్తి లేని వారు, విశ్వాసహీనులు అంటే విశ్వాసంలో బలం లేని వారు వీళ్ళేంటంటే వాక్యం నుంచి తొలగిపోతారు, దైవ చిత్తానికి తొలగిపోతారు. ఏంటి నాకు శ్రమలు, పక్కన లేదో అంటారు వాక్యం లేని వాడు. మీ దేవుడు గొప్ప దేవుడు అంటారు కదా, ఏంటి నీకు శ్రమలు? నీ పిల్ల జీవితంలోనే గొప్ప కార్యం జరగలేదు, నీ ఇంటిలో సమస్యలు ఇలాగన్నప్పుడు కృంగిపోతుంటారు వాక్యం లేకపోతే. నా ప్రభువే శ్రమలు పొందాడు మనందరి కోసం, నేను పొందేవంత అని నువ్వు జవాబు ఇచ్చేదానికి ఉన్నట్లయితే దేవుడు తప్పక నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అప్పుడు శ్రమలయాన్ని ఆనందించే మనసు నీకు ఇస్తాడు. నా జీవితంలో ఆ మనసు నాకు దేవుడు పరిపూర్ణంగా ఇచ్చాడు. లేకపోతే విజయవాడ పరిసర ప్రాంతం నుంచి శుక్రవారం అందరూ ఇప్పుడు రాలేదు. మీకు సంగతి తెలుసా, సిరీస్ అని నేను వచ్చిన తర్వాత డిశ్చార్జ్ ఇచ్చారు. నాకు తెలిసి ఈరోజు డిశ్చార్జ్ ఇస్తారని, కానీ అది కాదు. పాస్టర్ గారు ఏమన్నంటే ప్రభు పని మీద చేయడం మన పని ప్రభు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా పర్వాలేదు, మనకు అప్పగించిన పని మనం చేయాలి. ఈ శ్రమను బట్టి ప్రభు పని మనం ఆపకూడదని చెప్పేసి బలపరిచి పంపించిన దేవుని స్తోత్రం. మా ఇద్దరి విశ్వాసం ఒక్కటే కనుక దేవుని సందులో పిల్లల శ్రమ వచ్చినప్పుడు కుంగిపోయే వరకు ఉండకూడదు అంటే మనకు ధైర్యం కావాలి కదా. మరి ఒక వ్యక్తి శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకుండా, కుమ్ములుపోకుండా, బాధపడకుండా, కన్నీరు కాచుకుంటున్నారంటే మనసులో ధైర్యం ఉండాలి. ఆ ధైర్యమే భక్తి. యోబడ్డాడు కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ విశ్వాసం నిన్ను బలపరచదా? నీ విశ్వాసం నీకు సంతోషాన్ని ఇవ్వదా? విశ్వాసనీయుడిగా జీవించలేవా? విశ్వాసనీయుల యొక్క జీవితాన్ని తలంచుకోలేవా? దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తానంటావే, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతావే అని ఏ వాక్యం అయితే వింటున్నామో ఆ వాక్యం ప్రశ్నించే రోజు వస్తుంది. అదే ఆ రోజు ప్రభు రాకి రోజు, ఉగ్రత దినం రోజు. దేవుని స్తోత్రం. కనుక మాట చెప్తున్నా చూద్దాం. అది చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 14వ వచనం చూడండి. చూపించారు అక్కడ 2 నిమిషాలు చూపించారు.
పది నిమిషాలు. కూర్చో.